ఈ ఊరికి రాజు ఎవరు? నువ్వే. హల్లెలూయా. నీ ఊరికి రాజు నువ్వే, రానివి నువ్వే. ఇది మీకు అర్థం కాదు. అరే ఊరి నేలటోడు వేరే ఉన్నాడు, ఓ సర్పంచ్, వార్డ్ మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీలో ఊరు నేలుతారు కదా, గ్రామ పెద్దలను ఊరు ఏలుతారు కదా, వాళ్ళు కదా చేయాల్సింది అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళని ఎవరు ఎన్నుకున్నారు? ప్రజలు ఎన్నుకున్నారు. హల్లెలూయా. మరి నిన్నెవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడు ఎన్నుకున్న కింగువు, దేవుడు ఎన్నుకున్న రాజువు, నువ్వు దేవుడు ఎన్నుకున్న రాణివి. దేనికి? నీ ఊరికి, నీ గ్రామానికి, నీ పట్టణానికి. హల్లెలూయా. నీ పట్టణానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఇప్పుడు నీవున్న పట్టణమునకు దుర్గతి కలుగుతుంది, లేదా నువ్వు నివసిస్తున్న ఊరిలో ఉన్న ప్రజలందరూ గత్తరుకు లోనయ్యారు, గాయికి లోనయ్యారు, తినుటకు లేచారు, త్రాగుటకు లేచారు, వ్యభిచారానికి లేచారు, పాపానికి లేచారు, నరహత్యలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, దయా దాక్షిణ్యం లేకుండా తల్లిదండ్రులను కొట్టి చంపుతున్నారు, కుటుంబంలో అలజడలు, కొట్లాటలు చెలరేగుతున్నాయి, ఎవరి ఇంటిలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రతి ఇంటిలో దుర్గతే ఉన్నది. నువ్వు నివసిస్తున్న ఊరు సమాధానముతో లేదు, నువ్వు నివసిస్తున్న ఊరు నెమ్మదిగా లేదు, నువ్వు నివసిస్తున్న ఊరిలో ప్రశాంతమైన వాతావరణము లేదు. అంతా గలిబిలి జరుగుతూ ఉంటే నువ్వేం చేయాలి? హల్లెలూయా. ఊరితో నాకేం పని అని అనుకుంటున్నావా? అసలు ఆ ఊరిలో ఎన్నిక చేసింది నిన్ను దేవుడని నువ్వు గమనిస్తున్నావా? నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఎవరో నాయకులు ఉంటారు, ఆ నాయకులకి ఇంత భక్తి ఎక్కడిది, ఇంత భయం ఎక్కడిది? దేవుడు దేవుడు దేవుడు, ఏ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని వాళ్ళు అన్వేషణ చేసి పరీక్షించి కొట్టుకొని తిట్టుకునేసరికి జరగవలసిన అన్యాయం అంతా జరిగిపోతుంది, జరగవలసిన నాశనం అంతా జరిగిపోతుంది, రావలసిన కరువు అంతా వచ్చి తీరుతుంది, జరగవలసిన కీడు జరుగుతుంది. అయితే వీటన్నిటికంటే ముందు నువ్వు మేలుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నది ఒకటి, నువ్వు నివసిస్తున్న ప్రాంతం కొరకైతే, రెండవది నువ్వు నివసిస్తున్నది నీ ఇంటికి యజమానునివి, నువ్వు యజమానురాలు నువ్వు కనుక నువ్వు ఉపవాసం ఉండుటకు నువ్వు తీర్మానము చేసుకొని నీవు నీ పిల్లల కోసము, నీ ఇంటి కోసము నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నా పిల్లలే ఉపవాసం ఉండాలి అని అంటే కొంతమంది పిల్లలు ఉండకపోవచ్చు, ఆకతాయి పిల్లలు ఉంటారు, ఆడతా పాడతా ఉండే పిల్లలు ఉంటారు, తినుటకు త్రాగుటకు లేచిన పిల్లలు ఉంటారు, అన్యజనులతో సాహసం చేసే వాళ్ళే ఉంటారు, లేకపోతే దేవుని మందిరానికి రాని పిల్లలు ఉంటారు, ఆ దేవునికి వ్యతిరేకంగా నివసిస్తున్నటువంటి పిల్లలు ఉంటారు, దేవుని విమర్శించేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు దేవుని సన్నిధికి రాకపోయేసరికి నువ్వేం చేయాలి? నీ ఇంటికి దుర్గతి వచ్చింది, నా ఇంటికి దుర్గతి వచ్చింది కనుక ఈరోజు నా పిల్లలు వింటలేరు, నా ఇంటికి దుర్గతి ఆపద వచ్చింది గనుక ఈరోజు నా ఇంటి వాళ్ళు నా మాట వినుటలేదు, ఈ దుర్గతి వచ్చింది గనుక నా ఇల్లు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటలేరు, విచ్చలవిడిగా ఎవరికి సారముగా వాళ్ళు జీవిస్తున్నారు గనుక ఇప్పుడే లేచి నేను ఉపవాసం అనే గోనెపట్ట కట్టుకుంటానన్నటువంటి ఒక ఆలోచనకు నువ్వు వెంటనే రావాలి. ఇప్పుడు నీవు నీ భర్త ఇద్దరు కలిసి ఏం చేయాలి? అసెంబ్లీ తయారు చేయాలి. అసెంబ్లీ అంటే ఏంటిది? మీరిద్దరూ సామూహికంగా కూడుకోవాలి. మీ ఇంటిలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నో వారందరూ కూర్చొని మన ఇంటికి దుర్గతి పట్టింది, మన ఇంటికి ఈ ఆపద వచ్చింది, లేదా మన ఇంటిలో ఈ ప్రమాదం ఉంది, లేకపోతే ఒక కీడు మన ఇంటికి రాబోతుంది, అయ్యా ఏం చేద్దామని భార్య భర్తలు ఇద్దరు కూర్చొని తీర్మానం చేయాలి. ఇద్దరు కలిసి కూడవలుకోవాలి, ఇద్దరు కలిసి ఆలోచన చేసి, దీనంతటికి కారణం ఒకటే, నువ్వు నేను ఇద్దరము కలిసి ఉపవాసం ఉన్నట్లయితే ఆ దేవదేవుని యొక్క మనసును మనం గెలవవచ్చు, రాబోయే కీడు ఒకవేళ ఆ దేవుడు తప్పించవచ్చు. కనుక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ఒక నిర్ణయానికి కుటుంబంలో ఉన్న యజమానురాలు రావాలి, తీర్మానము జరగాలి. ఉపవాసం అంటే మామూలు కాదండి, ఏదో నా మట్టుకు నేను ఉంటా కాదు, నీ మట్టుకు నువ్వు ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు చేయాల్సినటువంటి గొప్ప పని ఇది. హల్లెలూయా. ఓకే, అక్కడ రాజు కూర్చున్నాడు కదా, ఆ సంగతి విని నినివే రాజునకు ఆ సంగతి వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. రాజు ఏం చేశాడమ్మా? రాజ్యమును పరిపాలించాల్సిన వాడు కదా. అయ్యో, ఇప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది,
మంత్రులకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు పట్టణమే నాశనం అయిపోయినప్పుడు నువ్వెవనికి రాజువు? నువ్వెవల పాలిస్తావు? ప్రజలే ఉండరు కదా అక్కడ. 40 రోజులలో సర్వనాశనం అయిపోతుంది. పీనుగ పెంటలే, ఎక్కడ చూసినా పీనుగ పెంటలే ఉంటాయి, ఎక్కడ చూసినా దుర్వాసనే ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా, పసిపిల్ల ముదిమి అనేది లేకుండా అందరూ చచ్చిపోతే నేనెవరిని పాలించాలి? ప్రజలే లేనప్పుడు రాజు ఎక్కడిది? గొర్రెలే లేనప్పుడు కాపరి ఎక్కడిది? అవునా కదా? పిల్లలే లేనప్పుడు ఇల్లు ఎక్కడిది? నాయకుడు ఎక్కడ? తండ్రి ఎక్కడిది? తల్లి ఎక్కడిది? పిల్లలే లేనప్పుడు తల్లి తండ్రి గారు కదా. పిల్లలు లేని వాళ్ళని ఎవరైనా తల్లి తండ్రి అని పిలుతారా? లేరు. పిల్లలే లేరు, నువ్వు తల్లి వెట్లయితావు, తండ్రి వెట్లయితావు. అయితే ఇప్పుడు రాజవస్త్రములు రాజు తీసేసి, రాజుకు ఆలోచన వచ్చింది, ఎలాగైనా నా పట్టణాన్ని కాపాడుకోవాలి, ఎలాగైనా నా ప్రజలను కాపాడుకోవాలి. హల్లెలూయా. నా పట్టణాన్ని కాపాడుకోవాలి, నా ప్రజలను కాపాడుకోవాలి. ఇల్లు అయితే నా ఇళ్ళను కాపాడుకోవాలి, నా పిల్లలను కాపాడుకోవాలి, నా ఇంటి వారిని నేను రక్షించుకోవాలి అని అటువంటి ఒక ఆలోచన నీకు వచ్చినప్పుడు పనికి పోదామన్న ఆలోచన వస్తుందా అండి? పనికి పోదామన్న నా ఇల్లే పాడైపోతే నేను పని చేసి ఎవరికి పెట్టాలి? నేను పని చేసి ఎవరిని జాదాలి? నేను పని చేసి ఎవరిని పోషించాలి? నేను పని చేసి ఎవరిని ఉద్ధరించాలి? పిల్లలు చెడిపోవట్టే, భర్త చెడిపోవట్టే, లేదా భార్య చెడిపోవట్టే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరి ఇష్టానుసారమైన మార్గంలో వాళ్ళు వెళ్ళబట్టి ఇంకా నేను సంపాదించవనికి పెట్టాలి. నో, ఈరోజు ఈ ఉపవాసం అనే అటువంటి ఒక దీక్షను నేను తీసుకోవాల్సిందే అని చెప్పేసి కట్టుకున్నటువంటి రాజవస్త్రాలు తీసేసి గోనెపట్ట నడుముకు చుట్టుకున్నానండి. గోనెపట్ట అంటే గోనె సంచులు కదా. గోనె సంచులు నడుముకు చుట్టుకొని బూడిదంతా తీసి నెత్తి మీద పోసుకొని అంగలారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఎవరి కోసం ఏడుస్తున్నారు? తన ప్రజల కోసం ఏడుస్తున్నాడు. రాజుకేం తక్కువైంది? బువ్వలేదా? అందరు ఎక్కడోడక్కడ చచ్చిపోతుంది, అవన్నీ ఆస్తులు నాయి కాదా అని అనుకోవాలి కదా. రాజుకేం బాధ వచ్చిందని ఉపవాసం ఉండి బూడిదలో కూర్చున్నాడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనకు ఉపవాసం ఉండమంటే ఎన్ని సాకులు చెప్తాం మనము. అరే నీ పిల్లల కోసము, నీ ఇంటి వారి కోసము, నీ గ్రామ ప్రజల కోసము నువ్వెందుకు గోనెపెట్ట కట్టుకోవు? నువ్వుండి ప్రార్థన చేయి. హల్లెలూయా. నువ్వు అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నడుచుకుంటా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నడుచుకుంటూ దేవుడు నీ దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను ప్రేమతో పలకరిస్తాడు. నా కుమారి, నా కుమారుడా, నీకేం కావాలి నువ్వు కోరుకో అంటాడు. ఆమేన్. నీకేం కావాలి చెప్పు, నేను ఇస్తానంటాడండి దేవుడు. దేవుణ్ణి వేడుకునే విధానము నీకు లేనప్పుడు, నువ్వు దేవునికి ప్రార్థన చేసే విధానము లేనప్పుడు, దేవుని ప్రజలు నశించిపోతుంటే కడుపు నిండా దీన్ని కంటి నిండా నిద్రపోతున్నావు చూడు, నువ్వెట్లా యజమానునివిరా, నువ్వెట్లా యజమానురాలువు, ఎట్లా ఆ ఊరిలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఇవన్నీ గమనించవా నువ్వు? బూడిదంతా నెత్తి మీద పోసుకొని ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నాడంటే 8వ వచనం చెప్తున్నది, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని ప్రత్యాతాప్తుడై మనము లయము నాశనము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకోకూడదు అన్నాడు. హల్లెలూయా. ఏది పుచ్చుకోకూడదు. మనుష్యులందరూ, చంటి పిల్లకు కూడా పాలిచ్చే తల్లి చంటి పిల్లకు పాలు ఇయ్యొద్దు అన్నాడు. గొర్రెలకు, పశువులకు ఏ మేత వేయద్దు, కనీసం నీళ్లు కూడా వాటికి పెట్టద్దు. అవన్నిటి మొర ఆయనకు ముట్టాలన్నాడు. పశువుల మొర కూడా వాటికి, దేవునికి ముట్టాలి. చిన్న పిల్లల మొర కూడా దేవునికి ముట్టాలి. హల్లెలూయా. దేవుడు ఎంత కరుణామయుడండి. ముడతదా ముట్టడా? ముడతదా? హల్లెలూయా. ఏమండి, ఉపవాసం ఉండి చేస్తే ఆ మొర ముడతదా ముట్టదా? ముడుతుంది కదా. అన్యుడికే గంత ఆలోచన ఉంటే ఆయన దేవుడు కాదు, ఆ రాజుకు ఈయన దేవుడు కాదు, ఆ ప్రజలు ఈయనను దేవునిగా అంగీకరించరు, యెహోవా దేవుణ్ణి. ఆ ప్రజలకు ఈ దేవుడు అంటే అస్సలు గిట్టదు. ఇప్పుడు యేసుప్రభు అంటే అందరికి గిడుతుందా అండి? యేసుప్రభును నమ్మినమంటే చాలు, వాడు కిరాయి ఉంటామన్నా ఇల్లు ఇస్తలేడు, వాడు వర్షిప్ చేసుకుంటామన్నా హాల్ ఇస్తలేడు. అందరు ఎలా అయిపోయారు అని అంటే కులగజ్జి, మత గజ్జి చేత అందరూ ప్రజలు పట్టబడుతున్నారు. బిడ్డలారా, మీ అందరికీ చెప్తున్నా నేను,
ఒకవేళ దేవాది దేవుని యొక్క కార్యములకు ఆటంకపరిస్తే ఏ ఇల్లును చూసి మురుస్తున్నావో ఆ ఇల్లు ఒక రోజు నీకుండదు. ఏ హాలును చూసి మురుస్తున్నావో ఆ హాలు నీకుండదు. ఏ గర్వంతో, ఏ మద ధన గర్వముతో నీవు ధిక్కరిస్తున్నావో ఆ దేవదేవుని యొక్క ఉగ్రతకు నువ్వు గురై రేపు మంచాల పడ్డప్పుడు, బయట పడ్డప్పుడు, బజార్ల పడ్డప్పుడు ఆ దేవదేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళే రోజు ఒకటి నీకు వస్తుంది. హల్లెలూయా. దేనికి నువ్వు సమయం ఇస్తలేవు? రాజులు గద్దెలు దిగి మోకరిస్తూ ఉంటే మిడిమిడి జ్ఞానంతో, తెలివి జ్ఞానము లేక ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఆ దేవాది దేవుణ్ణి దూషిస్తున్నావు. దేవుడు కానివాణ్ణి దేవుడు అని మొక్కుతున్నావు. దేవుడు అనేవాణ్ణి దేవుడు కాదు అంటున్నావు. ఇలాంటి సిచ్యువేషన్లో నీ సంసారం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. నీ పిల్లల కొరకు ఏడుస్తున్నావా? ఏడుస్తూనే ఉంటావు. నీ భర్త కొరకు ఏడుస్తున్నావా? ఏడుస్తూనే ఉంటావు. నీ భార్య కొరకు ఏడుస్తున్నావా? ఏడుస్తూనే ఉంటావు. నువ్వు ఎందుకు? నీ ఇల్లు పాడైపోతున్నా భూముల కొరకు ఎగబడుతున్నావు, జాగల కొరకు ఎగబడుతున్నావు, ఇండ్ల కొరకు ఎగబడుతున్నావు, ధనం కొరకు ఎగబడుతున్నావు, వెండి బంగారాల కొరకు ఎగబడుతున్నావు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజు ఏం చేసిండు? ఈ రాజరికం వద్దు, ఈ రాజ్యం వద్దు, ఈ బంగ్లాలు వద్దు, ఈ వెండి వద్దు, ఈ బంగారం వద్దు అని మొత్తం తీసేసిండు. పెయ్యి అంతా ఒలిసి కింద పెట్టి పక్కనున్న గోనె సంచులు తీసుకొని నడుముకు చుట్టుకొని బూడిదలో కూస్తున్నాడండి. ఒక అన్యుడే అలా చేస్తే, అన్యులో ఉన్నటువంటి ఆ మంత్రులే అలా చేస్తే, హల్లెలూయా, వాళ్ళే కాదు వాళ్ళ పశువులే అలా చేస్తే, వాళ్ళు పాలిచ్చే తల్లులు, అక్కడున్న ప్రజలు కూడా అన్యులైనప్పటికీ కూడా ఏమి ముట్టుకొనక, ఏమి పుచ్చుకొనక, హల్లెలూయా, వాళ్ళు ఉపవాసం ఉంటే దేవుని ప్రజలమైన మనం ఎలా ఉండాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుని ప్రజలమైన మనము ఎలా ఉండాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. నీకు ఇచ్చిన ధన్యత మామూలు కాదు. నీకు ఇచ్చినటువంటి అధికారం మామూలు కాదు. ఇప్పుడు 2 విధాలుగా మనం నడుస్తున్నాం. ఓకేనా? ఒకటి, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు ఇక్కడ రాజు. ఒకవేళ దేవుడు పశ్చాత్తాపుడై మనల్ని లయం కాకుండా ఆయన మనల్ని కాపాడుతాడేమో. కాపాడడా? హల్లెలూయా. అందరూ ఉపవాసం ఉన్నారు. 40 రోజులలో ఉన్నారు. రాజు మళ్ళొక ప్రకటన చేశాడు. ఏం చేశాడు? రాజు ఉపవాసం ఉండడమే కాదు, ఆ క్యాబినెట్ మంత్రులు ఉపవాసం ఉండడమే కాదు, ప్రజలకు ఒక చాటింపేశాడు. మీరు పశువులలో కూడా ఎవరు వాటికి మేత వేయకూడదు, ఎవరు వాటికి దాహము తీర్చకూడదు. అంతేకాదు, మీరు ఏది పుచ్చుకొనకూడదు. రాజాజ్ఞ. చంపి పడేస్తాడు ఎవడైనా తింటే. ప్రైజ్ ది లార్డ్. రాజు తినద్దని చెప్పినాక తింటే రాజు ఊకుంటాడా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఊకపోతే ఏం చేస్తాడంటావా? నీ రాజు చూడత్తండా తినేది? నువ్వు 40 రోజుల దాకానే తింటావు. 40 రోజులు అయినాక ఏముంటుంది? చచ్చిపోతావు కదా. 40 రోజులకు చచ్చిపోయే నువ్వు ఇప్పుడు కడుపు నిండా తింటే ఏమి లాభం రా? ఒకవేళ దేవుణ్ణి వేడుకుంటే ఆయన మనసు కరిగి ఒకవేళ పశ్చాత్తాపుడై మనల్ని బ్రతికిస్తాడేమో అనే తపన ఉండాలా? ఉండదా? ఉండాలి. మన ఇండ్లలో కూడా కొన్ని ఆపదలు దేవుడు ఇచ్చిండు, కానీ అవి చూసే కన్నులు మనకు లేవు. ఆపద వస్తే అనుభవిస్తున్నాం, ఆపద వస్తే ఎల్ల తీసుకుంటున్నాం, కష్టం వస్తే ఎల్ల తీసుకుంటున్నాం, సప్పో చేసి కడుపున తింటూ ఉన్నాం, ఏదైనా చేసి ఎట్లనన్నా చేసి బతుకుతున్నాం. కానీ ఇట్లెందుకు అవుతుంది నా జీవితంలో అని దేవుని వైపు మాత్రం తిరిగి చూసేవాళ్ళు లేరు. ఎందుకు ఇలా అవుతుంది? ఓకే, రెండో మాట ఫస్ట్ వాళ్ళు ఉపవాసం ఉన్నారు, రెండవది ప్రజలను ఉపవాసం ఉన్నాడు. రాజు అంతటితో తృప్తి పొందలే, మళ్ళొక ఆజ్ఞ జారీ చేశాడు. హల్లెలూయా. రాజు ఆజ్ఞలు జారీ చేయాలి. రాజు చెప్తే వింటారు, కానీ అయ్యగారు చెప్తే వాళ్ళని వింటారా? దైవజనుడు రాజు కంటే గొప్పోడా కాదా? అరే, సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు దావీదు సింహాసనం దిగి ఉరికొచ్చిండా? ఉరికి రాలేదా? రాజు ఉరికొచ్చిండండి. మామూలు అనుకుంటున్నారా మీరు? నువ్వు రాజు అయితే ఈ ప్రజలకు రాజు, కానీ ప్రవక్త దేవునికి సేవకుడురా అయ్యా. హల్లెలూయా. ఆయన వస్తుంటే లేవరా నువ్వు?
దైవ సేవకుడు వస్తుంటే లేవాను, నీ అధికారం ఎంత, నీ ధనబలం ఎంత, నీ మదబలం ఎంత, నీ కండబలం ఎంత, నీ కండ కావరం ఎంత, కండ్ల కావరం ఎంత? ఇవాళ నుండి రేపు పోయేదానికే ఇంత హంగామను చూస్తే చచ్చినాక కూడా నిన్ను వదలకుండా శిక్షించే ఆ భగవంతునికి ఎంత భయపడాలి నువ్వు? హల్లెలూయా. దైవ సేవకుడు వస్తున్నాడంటే ఒక్కొక్కరు కనీసం కూర్చుండు కూడా లేస్తలేరండి కుర్చీలా. బాగా తెర్రైపోయింది ప్రజలు, బాగా తెర్రైపోయారు. అయ్యగారు వస్తాడు, ఆయనే అమ్మ రాదు జరసేపు నిలబడి రాదు ప్రార్థన. అయ్యగారు వచ్చి నిలబడడం అంటే ఈయన కూర్చుంటే ఏమవుతుందో, ఈయనకు ఊకే నిలబడమంటాడు అని చెప్పి హల్లెలూయా అనే వాళ్ళు ఉన్నారు. ఇంటికి వెళ్తే ఇంటిల్లి పాది ఎదుర్కోవలసినటువంటి దైవ సేవకుని ఇంటికి వచ్చి గొడ్డును మెదిలిచినట్టు మెసిలిచ్చినా కూడా మెసులుతలేరు. అవునండి, నీ ఇంటికి వచ్చేవాడు ఎవడండి? ఎవరు? దేవుని సేవకుడు. నీ కొరకు ప్రార్థించేవాడు, నీ ఆపద కొరకు ప్రార్థించేవాడు, నీ కష్టం తీరడం కోసం ప్రార్థించేవాడు, నీ రోగము కొరకు ప్రార్థించేవాడు, నీ క్షేమం కోరుకునేవాడు నీ ఇంటికి వస్తే నువ్వు ఇవ్వాల్సిన గౌరవం, నువ్వు ఇవ్వాల్సిన మర్యాద ఏంటి? రాజు దిగురికి వస్తాండ్రా రాజు. నువ్వెంత, నీ లెక్క ఎంత? అసలు నీకున్న విలువ ఎంత? నీ ఇంట్లో నీ కొడుకే నీకు విలువ ఇవ్వడు, నీ ఇంట్లో నీ భార్య నీకు విలువ ఇయ్యది, నీ ఇంట్లో నీకు భర్తే విలువ ఇయ్యాడు, పక్క పండు అసలు ఎవడో నీకు విలువ ఇయ్యాడు. అలాంటిది దైవజనుడు నీకు విలువనిచ్చి నిన్ను కూర్చుండబెట్టి దేవదేవునికి నీ కొరకు ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి ఆయన నీ మేలు కోసం చేస్తే వీడు కూసున్న కాను చెల్లి లేచిరాడు. హల్లెలూయా. అవునా? వస్తాడా అమ్మా? దైవ సేవకుడు ఇంటికి వస్తున్నాను అని చెప్తే ఇవాళ వద్దయ్యా, ఇవాళ వద్దు. దేవునికి స్తోత్రం. దేన్ని పోగొట్టుకుంటున్నావు? ఏమో ఎందుకు దైవజనుని నోట ఆ మాట పలికించాడో, ఎందుకు దేవుడు నీ ఇంటికి వస్తానని సెలవిచ్చాడో నీ బలహీనతలు చూసుకుంటున్నావు, నీ పేదతనమును నీ దరిద్రతను చూసుకొని అయ్యో ఇంటికి వస్తే ఎలా, మరి ఏం చేయలేకపోతానేమోననే ఒక భయం కావచ్చు. కానీ దేవుడు పుచ్చుకునేవాడు కాదు, ఇచ్చుకునేవాడు. హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. నేను ఒకటి నేర్చుకున్నా, ఎవరింటికన్నా నేను వెళితే ఏదన్నా ఇచ్చి రావాలనేది నా మనసులో ఉన్నది. వాళ్ళ అవసరతను బట్టి, వాళ్ళ అక్కరను బట్టి దేవుని ప్రేమ అది. హల్లెలూయా. దేవుడు వస్తే తీసుకుపోతాడా? ఇచ్చిపోతాడా? ఇచ్చిపోతాడు. అదే దేవుని ప్రతినిధి వస్తే ఇచ్చిపోతాడా? తీసుకుపోతాడా? ఇచ్చిపోతాడు కదా. హల్లెలూయా. అందుకే కదా నీకు ఇవ్వడానికి వస్తుందంటే ఏమంటాము? వీలు కాదు. అవి నీ పరిస్థితులు, అది నీ దరిద్రత, నీ పేదతనం, నీకున్నటువంటి బలహీనత, అవన్నిటినీ ఎప్పుడైతే నువ్వు అధిగమించగలుగుతావో అప్పుడు నువ్వు స్వాగతం పలుకుతావు. హల్లెలూయా. ఆమేన్. పలుకుతావా పలకవా? స్వాగతం. యెరూషలేముకు యేసయ్య పోతుంటే నడిచిపోతే ఏమో గాడిదనెక్కిపోతే కూడా ఆ గాడిద కూడా పట్టు వస్త్రాలు పట్టు పీతాంబరాలు పరిచిండ్రు అక్కడికి. హల్లెలూయా. గాడిదకు కూడా ఘనత వచ్చింది కదా, వస్తుంది అట్లా. ఆమేన్. నువ్వు కట్టుకుంటే రాదు ఘనత, పరిస్థితి వస్తుంది ఘనత. పరిస్థితి దేవునికి వస్తుంది ఘనత. ఆ దేవుడు నీకు ఇస్తే ఘనత. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసేయాలి? టక్కులు బిక్కులు అన్నీ తీసేయాలి, కుదరదు. ఏం పోసుకోవాలి? బూడిద పోసుకోవాలి. దాని అర్థం ఏంటిదంటే బూడిద దేనికి సూచన? అంగలార్పుకు సూచన. అంగలార్చాలి. ఏం అంగలార్చాలి? నా ఊరు పాడైపోతుంది, నా పట్టణం పాడైపోతుంది, నా గ్రామం పాడైపోతుంది, ప్రజలందరూ చెడిపోతున్నారు, ప్రజలందరూ విచ్చలవిడిగా జీవిస్తున్నారు, వీరందరూ రక్షణ పొందాలి అని. హల్లెలూయా. ఈ అలరిపు మనోళ్ళు ఎట్లున్నారంటే, మనోళ్ళు అంటే ప్రజలు ఎట్లున్నారంటే, పక్క పొంటో నీళ్లు కాలిపోతుందంటే వీనింటి మీద నీళ్లు చల్లుకుంటాడు. అరే మన ఇల్లు ముందుగా చల్లుకురా, పైపు మోటార్ తీసుకురా, పైపు పెట్టు మన ఇంటికి. పక్క పొంట కాలిపోతున్న ఇల్లును ఆర్పాలని చూస్తలేడు, అది కాలిపోతుంది. మన ఇల్లు ఎక్కడ కాలిపోతుందో ముందు మన ఇంటిని తడుపు, మన ఇంటిని కాపాడుకుందాం. కానీ ఇక్కడ రాజేమంటున్నాడు? అరే పట్టణమే నాశనం అయిపోతే ఈ రాజరికం నాకెందుకు, ఈ సింహాసనం నాకెందుకు, ఈ లగ్జరీ లైఫ్ నాకెందుకు, అవసరమా ఈ వెండి బంగారాలు ఇప్పుడు నన్ను కాపాడతాయా?
నా ప్రజలను కాపాడతాయా? 40 దినాల్లో సర్వనాశనం అయిపోతుందంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు కూడా ఇట్లా భవిష్యత్తు చెప్తే అర్థం చేసుకోరు. మీ కుటుంబాలలో ఇట్లా జరుగుతున్నదంటే మరి ఏం చేయాలయ్యా అని తిరిగి అడగరు. ఈయనకు ఒకటే చెప్పి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. ప్రకటించిన యోన మీరు అందరూ ఉపవాసం చేయుర్రా బాబు, దేవుడు మీ మీద కోపం చల్లార్చుకొని మీ ఊరిని కాపాడతాడని ఏమైనా చెప్పిండా? ఆయనదో సిద్ధాంతం, ఇల్లు గాలిపోతే చూద్దామనేమో ఆయన చూస్తాడు. కొంతమంది దైవ సేవకులు కూడా ఇట్లనే ఉంటారు. చెప్తే ఈయన వాళ్ళను చెడంగా చూసేటోళ్ళు కొందరు ఉంటారు. ఇక వాళ్ళు కొంచెం వాళ్ళకు స్వాభిమానం కొంచెం ఎక్కువ. నేను చెప్పినా కదరా ఇట్లా చేయొద్దని, అయినా నువ్వు చేసినావు కదా అనుభవించు. నినివే పట్టణం కాలిపోతా అంటే ప్రజలందరూ ఆహారనాదాలు చేస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, పసి పిల్లలు కూడా చచ్చిపోతారు కదా అట్లా. అందరు కాలిపోతూ ఉంటే సంబరపడతామని ఊరు బయటికి పోయి అయ్యగారు సంబరంగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు కార్యం జరుగుతుంది అని ప్రకటించిండు. పోయి దేవుని దగ్గరికి పోవాలన్నా పోలే, ఆ ఊరు అవతలికి పోయి నాశ పెడతాడు. పిల్లికి ఎలకకు పిల్లి నాశ పెట్టినట్టు నాశ పెడతాడు. ఎప్పుడు 40 రోజులు అవుతాయా, ఎప్పుడు నాశనం అవుతుందా అని. కొంతమంది దైవజనులు అలా ఉంటారు. వాళ్ళ కోపం తెప్పియదు. దైవ సేవకులకు కోపము తెప్పియదు. వాళ్ళు దైవ సేవకులు అయితే చెప్తున్నా, అందరూ దైవ సేవ చేసేటోళ్ళు అందరూ దైవ సేవకులు కాదు. అవునా కదా? తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ నాయకులు కానట్టు, టోపు పెట్టుకున్న వాళ్ళందరూ గాంధీలు కానట్టు. అర్థమైందా? అది బైబిల్ సంఖకేసుకొని సంఖలు పట్టుకొని నేను సేవకుని అని చెప్పేటోళ్ళు అందరూ సేవకులు కాదు. అట్లా కాదు, నిజమైన సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ సేవకునికి కోపము రానియకుండా చూసుకోవాలి. మీ సంఘానికి ఉన్న సేవకుడు దేవుని యందు భయభక్తులు కలిగినోడా కలగనోడా? కలిగినోడే అయితే ఆయనతో పరిశాన్ ఉంటుంది. మరి మనకు వాళ్ళు నీతిమంతులు అయితే మనకు పరిశాన్. ఎందుకో తెలుసా? వాళ్ళ నోటి నుండి వచ్చే ప్రతి మాట మనకు తగులుతుంది, నెరవేరుతుంది. అదే మా అయ్యగారు లంగో దొంగో అక్కలో ముక్కలో అట్లున్నది అని అనుకుంటే నువ్వు భయపడకపోయినా ఆయన నుండి నీకు శిక్షలు ఏమి రావు. ఆయన నోటి మాటకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి నువ్వు భయపడాలి? ఒకవేళ ఆయన నీతిమంతుడైతే, ఒకవేళ ఆయన యథార్థవంతుడైతే, ఒకవేళ నిజంగా ఆయన దేవుడు పంపిన సేవకుడు అయితే నువ్వు భయపడకపోతే ఆ సర్వం నాశనమే. భయపడలేదు సౌలు. సామ్యూయేలుకు భయపడ్డా? సౌలు రాజు సామ్యూయేలుకు భయపడలే. కానీ ఏమైండు? ఎక్కడ గాడిదలు కాసుకున్నట్టు తీసుకొచ్చి రాజ్యం సింహాసనం ఎక్కించిండో తిరిగి మళ్ళీ అదే గాడిదలను కాసుకునేటట్టు అయిపోయిండు. చెప్పాడు కదా, మాట వినుట కంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఎవడనుకున్నావు సామ్యూయేలు ప్రవక్త అంటే? అప్పుడు అర్థమైంది సౌలుకు. అలాగే కొన్ని సంఘాలకు దైవ సేవకుల గురించి అర్థమవుతలేదు. ఎటు వాడితే అటు మాట్లాడుతున్నారు, ఎట్లా వాడితే అట్లా మాట్లాడుతున్నారు. మరి ఈయన ఇలాంటి సేవకులు ఉన్నప్పుడు జాగ్రత్త. నీ సేవకుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ సేవకుడు నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడే అయితే నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ నోటి నుండి వచ్చే మాట అది రూఢిపరచబడుతుంది, రూఢి చేయబడుతుంది. ఓకే, ఇప్పుడు ప్రకటించిన యోన మీరందరూ ఉపవాసం ఉండమని చెప్పలేదు, అయినా ఆయన వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళకు తోచింది, హల్లెలూయా, వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. మనందరం ఇలా ఉంటే ఒకవేళ వాళ్ళ దేవుడు కనికరించునేమో, ఒకవేళ వాళ్ళ దేవుడు మనల్ని కాపాడునేమో, ఒకవేళ ఆయన కరుణ చూపించునేమో, మనందరం కలిసి ఉపవాసం ఉందాం అని ప్రకటించేశాడు. మూడో స్టేట్మెంట్ ఏమిచ్చాడో తెలుసా? ఉపవాసం అందరూ ఉంటున్నారు కానీ ఎలా ఉపవాసం ఉండాలనేది చెప్తున్నాడు. ఇప్పుడు ఉపవాసం ఉండే వ్యక్తి క్వాలిఫికేషన్ ఏంటి? ఉపవాసం ఉండే వ్యక్తి ఎలా ఉండాలి అమ్మా? ఎలా ఉండాలి అని అంటే 9వ వచనంలో చెప్తున్నాడు. చదవమ్మా. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఉండేటోళ్ళు 2 విషయాలలో జాగ్రత్త ఉండాలి. ఒకటిది, మీరందరూ దుర్మార్గమును విడిచిపెట్టాలి, దుష్టత్వమును విడిచిపెట్టాలి, చెడ్డతనమును విడిచిపెట్టాలి. దుర్మార్గ పనులు, చాడీలు చెప్పడం విడిచిపెట్టాలి, కొంపలు కూల్చడం విడిచిపెట్టాలి, లొల్లిలు పెట్టియడం, పుల్లలు పెట్టియడం విడిచిపెట్టాలి, మీట్లు పెట్టడం విడిచిపెట్టాలి, ఒకరిని చూసి ఒకరిని ఓర్వలేని తనం విడిచిపెట్టాలి. చెడు అనేది, దుర్మార్గం అనేది ఏదైతుందో నీకు తెలుసు, దాన్ని నువ్వు విడిచిపెట్టాలి.
దుర్మార్గం అంతా లోపల పెట్టుకొని ఓర్వలేని తనముతో ఉండి నువ్వు సంకుచిత స్వభావం కలిగి ఉండి స్వార్థపరునివై ఉండి నువ్వు ఉపవాసం ఉంటే దాని వలన దేవుడు నీకు ఎలాంటి సహాయము చెయ్యడు. ఎందుకంటే దుర్మార్గుడు ఉపవాసం ఉంటే కనికరం కలుగుతుందా? అంతేందుకండి, మీకు తెలిసిన దుర్మార్గుడు అమ్మ ఆకలి అవుతుందని మీ ఇంటి ముంగడికి అత్త అన్నం పెడతారా? ఆడు పెద్ద దుర్మార్గుడు రా, వాణ్యతకు రానిచ్చిన ఇంటి ముంగడికి అంటాం. అదే ఒక నీతిమంతుడు అమ్మ ఆకలి అవుతుందంటే ఏమంటావు? అన్నము పెట్టమంటావు. అందుకని దుర్మార్గం చేసేవాళ్ళు ఆ ఊరులో ఎలాంటి వాళ్ళు ప్రజలు ఉన్నారు? నినీవే పట్టణంలో ఎవరు చెప్తున్నారు? రాజు చెప్తున్నాడు. ఏ ప్రజలనైతే పరిపాలిస్తున్నాడో ఆ రాజు ఆ ప్రజల కొరకు ఏం చెప్తున్నాడు? నా ఊరిలో దుర్మార్గులు ఉన్నారు, నా ఊరిలో బలాత్కారం చేసే వాళ్ళు ఉన్నారు, బలవంతం చేసే వాళ్ళు ఉన్నారు. కనుక బిడ్డలారా జాగ్రత్త. ఎవడైతే దుర్మార్గ పనులు చేస్తున్నాడో, దుర్మార్గులు ఉన్నారో, మీరు దుర్మార్గ పనులను విడిచిపెట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. దుర్మార్గమును కనుక విడిచిపెట్టకపోతే మీతో పాటు మేము కూడా నాశనమైపోతాము. కనుక మీ దుర్మార్గమును విడిచిపెట్టాలి. దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు ఊరిలో. రెండవది దేన్ని విడిచిపెట్టాలి? బలాత్కారం విడిచిపెట్టాలి. కొందరు బలాత్కారం చేస్తారు, బలవంతం చేస్తారు, అన్ని విషయాలలో బలాత్కారాలే. ఇది మంచిది కాదు. రాజే చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి విషయాలు. నువ్వు కూర్చొని, నీ భర్త నువ్వు కూర్చొని మీ ఇంటిలో నువ్వు చెప్పాల్సిన విషయాలు ఇవి. ఓ కొడుకా, నువ్వు దుర్మార్గంలో ఉన్నావా? ఓ కుమారి, నువ్వు దుర్మార్గతలో ఉన్నావా? నువ్వు దుష్టత్వంలో ఉన్నావా? నీ క్రియలు దేవునికి అంగీకారమైనయా? నీ క్రియలు ప్రజలు అంగీకరిస్తూ ఉన్నారా? నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? నువ్వెందుకు త్రాగుచున్నావు? నువ్వెందుకు తిరుగుచున్నావు? నువ్వెందుకు వ్యభిచారము చేస్తున్నావు? ఎందుకు పాపము చేస్తున్నావు? నువ్వెందుకు విచ్చలవిడిగా జీవిస్తున్నావు? ఇది దేవునికి యోగ్యమైనదేనా? ఇది దేవుడు ఇష్టపడతాడా? ఇది చట్టానికి యోగ్యమైనదేనా? అవునా కాదా అని చెప్పి నీ కొడుకును, నీ బిడ్డను, నీ అల్లుని, నీ యొక్క కోడలను, నీ కొడుకు అందరిని కూర్చుండబెట్టుకొని, నీ ఇంట్లో ఎవరున్నారో అందరిని కూర్చుండబెట్టుకొని వాళ్ళను సరిచేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎవరు? ఉపవాసం ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఉపవాసం ఉంటున్నారు కదా. వాడు అట్లనే పోనీతి, నేనైతే ఉపవాసం ఉంటా, వాడు చెప్పి తింటలేడు. కూర్చుండబెట్టు. నువ్వు కూర్చుండబెట్టు. నువ్వు చెప్పాలి. వినకపోయినా సరే చెప్పాలి. కుమారుడా, నువ్వు దుర్మార్గమును విడిచిపెట్టు. కుమారి, నువ్వు దుర్మార్గమును విడిచిపెట్టు. చెడు మార్గంలో నువ్వు వెళ్ళకు, త్రాగకు, దొంగలతో, పాపులతో, వ్యభిచారులతో స్నేహము చేయకు. మనం ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటున్నాం, ఉపవాసం ఉంటున్నాం కనుక ఉపవాసం ఉండే వాళ్ళందరూ ఇవి రెండింటిని విడిచిపెట్టాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, మన ఇంట్లో పశువులు ఉన్నాయా? మనుషులేమి పశువులేమి సమస్తమును ఉపవాసం ఉండాలని చెప్తున్నాడు. గోనెపట్ట కట్టుకోవాలి. ఇంకోటి మూడవది ఏం చెప్తున్నాడంటే, హల్లెలూయా, జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను. మనస్సు పూర్తిగా. ఎవరో నిన్ను బలవంతం చేస్తూ ఉపవాసం కాదు, ఎవరో నిన్ను ఒత్తిడి చేస్తే ఉపవాసం కాదు. మనస్ఫూర్తిగా నిన్ను నీవు తగ్గించుకొని, సమర్థించుకొని, నేను నా పిల్లల కోసం, నా ఇంటి వారి కోసం, నా దేశం కోసం, లేదా నా ప్రజల కోసం, నా గ్రామం కోసం నేను ఉపవాసం ఉండాలి అని ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా నువ్వు ఉపవాసం ఉంటావో ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు అని వాళ్ళు అనుకున్నారు, అని నీవే పట్టణస్థులు అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10వ వచనములో దేవునికి స్తోత్రం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. చూసారండి, దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత కరుణామయుడు, దేవుడు ఎంత దయామయుడు. చూడండి, అంత కీడు చేసిన వాళ్ళను కూడా వాళ్ళ ఉపవాస ప్రార్థనను బట్టి దేవుడు వాళ్ళని అంగీకరించాడు. ఆమేన్. ఎవరి కోసమో అన్నట్టు కాకుండా నీకు దేవుడిచ్చిన ధన్యత, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను బట్టి మీరు ఫాస్టింగ్ చేయాలి.
ఉపవాసం అంటే ఇలా చేయాలి, సనుగుకుంటా గునుగుకుంటా ఉపవాసము చేయకూడదు, కొట్టుకుంటా తిట్టుకుంటా ఉపవాసము చేయకూడదు. మీరు గుద్దులాడుచు వ్యాపారం చేయొచ్చు, అల్లరి చేయొచ్చు, కలహములు రేపుచు ఉపవాసము చేయకూడదు. ఉపవాసం అంటే ఇక నువ్వు నిర్ణయించుకో, బస్ నేను ఈ 40 రోజులు నేను ఈ గుడ్ ఫ్రైడే వరకు నేను దీక్షలోనే ఉంటా. నేను నశించిపోతున్న నా ఇల్లు, ఆనాడు నశించిపోతున్న నినివే పట్టణానికి రాజు ప్రజలు ఎట్లా ఉపవాసం ఉన్నారో, ఈరోజు నీనివే పట్టణమును కాపాడిన దేవుడు నీ ఇంటిని కూడా కాపాడేటట్లు నీ ఇంటి వారి కొరకు, నీ పిల్లల కొరకు, నీ ప్రజల కొరకు నువ్వు ఉపవాసం ఉండు. అన్యుల మొర విన్న దేవుడు ఆయన రక్తంలో కడగబడిన నీ మొర వినడా? ఆయన బిడ్డవు కదా నువ్వు, ఆయన కుమారునివి కదా, ఆయన కుమార్తెవు కదా, నీ మొర వినడా? అద్భుతంగా వింటాడు. హల్లెలూయ. వాళ్ళకంటే అన్ని రోజులు పట్టింది కానీ నీకు శీఘ్రంగా దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయ. వెంటనే దేవుని దీవెనలు మీరు పొందుకుంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఫాస్టింగ్ ఇప్పుడు మీరు నిశ్చయించుకోరు. ఇప్పుడు దేని కొరకు? సంఘ అభివృద్ధి కొరకు కనుక ఉన్నట్లయితే అనేక మంది రక్షణలోకి రావాలి, నశించిపోతున్న వాళ్ళు రక్షణ పొందుకోవాలి, వారి యొక్క దుర్మార్గమును విడిచి, వారి పాపమును విడిచి, వారి బలత్కారాలను విడిచి వారు దేవాది దేవుని సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేయుటకు ప్రజలు తండోపతండాలుగా ఆయన సన్నిధికి వచ్చి పాపము నుండి విడుదల పొంది దేవుని దయ కనికరం వాళ్ళు పొందుకొని వారు దీవించబడినట్లు ఈ రోజు నుండి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన చర్చి కొరకు ప్రార్థన చేయాలి. చర్చిలో ఉన్న సంఘ సభ్యులందరి కొరకు వాళ్ళు ఎదుగుతుంటే మనం సంబరపడే అంత దూరాన మనం ఉండాలి. హల్లెలూయా. అలాగ చేస్తే మనల్ని కూడా దేవుడు ఎదిగిస్తాడు. ఎదిగేటోళ్ళను ఎదగనిద్దాం, ఒదిగేటోళ్ళను ఒదగనిద్దాం, ఇంకా ఎదగాలనుకున్న వాళ్ళని ఇంకా ఎదగనిద్దాం, సహాయం చేద్దాం, పుష్ చేద్దాం, లిఫ్ట్ అయ్యేదాకా. హల్లెలూయా. ఆమేన్. చేద్దామా లేదా? చేద్దాం, ఎదగనిద్దాం. రెండవది, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. నీ పిల్లల కోసం, నీ ఇంటి వారి కోసం, వారి రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. మూడవది, నువ్వు నివసిస్తున్న గ్రామానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆ గ్రామ ప్రజలందరి కోసం నువ్వు ఈ 40 రోజులు ప్రార్థన చేయాలి. అక్కడ 40 రోజులే, ఇప్పుడు ఇక్కడ 40 రోజులే. 40 రోజుల తర్వాత ఈస్టర్ పండుగ సంబరంగా చేసుకోవాలి. మనం గుడ్ ఫ్రైడే రోజు మన శ్రమలు ముగుస్తాయి. ఈస్టర్ పండుగ సంబరంగా చేసుకుందాం. యేసు ప్రభు తిరిగి లేచిన రోజు, ఆ రోజు సాక్ష్యాలతో ఈ 40 రోజుల ఉపవాసంలో దినదినం దేవుడు చేసిన మేళ్ళన్నీ తలపోయిచు ఆ దేవాది దేవుని మహిమపరచుదాం. కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన నేను చేసి మీకు ఇస్తాను. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఈ విన్న వాక్యమును ప్రతి ఒక్కరు తమ హృదయములో తలపోయిచు దేవాది దేవ వారి హృదయములను నీ వైపు తిప్పుకొని నువ్విచ్చిన ధన్యతను బాధ్యతను గుర్తించి వారు కలిగి ఉన్న నా తండ్రి చెడుతనమును, వారు కలిగి ఉన్నటువంటి దుర్మార్గ పనులను విడిచి అయా యథార్థంగా నీ సన్నిధిలో సాగిలపడి వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అందరి మొరలు ప్రార్థనలు ఆలకించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చేయండి, ఒకరు వాక్యానుసారంగా చేయండి.